సంక్రాంతి సినిమాల వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. తాజాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 150 కోట్లు ఖర్చు పెడితే అది పెద్ద సినిమా ఎలా అవుతుందని, రేపు ప్రేక్షకులు ఏది బాగుందో చూసి నిర్ణయించాకే దీని స్థాయి ఏంటో అర్థమవుతుందని చెప్పటం చర్చకు దారితీస్తోంది. తమకు థియేటర్లో అన్యాయం జరుగుతోందని 76 సింగిల్ స్క్రీన్లో 10-15 ఇమ్మన్నా కేవలం 5-6 మాత్రమే కేటాయించడం ఆధిపత్యమా లేక చులకన భావమా మీరే చెప్పాలని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. పోటీలో ఉన్న వాటిని పేర్లతో ప్రస్తావించకపోయినా ఆయనకు ఎవరి గురించి అందరికీ అర్థమవుతోంది. జనవరి 12నే గుంటూరు కారంతో తలపడాల్సి రావటం వల్ల హనుమాన్ కి సరిపడా థియేటర్లు దొరకటం లేదన్నది ఓపెన్ సీక్రెట్. అయితే మొదటి 2-3 రోజులు ఇబ్బందిగా ఉన్నా లాంగ్ రన్ లో తమదే నిలబడుతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేయడం విశేషం. టీం ముందు నుంచి చెబుతున్నది ఇదే. నార్త్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముందే బిజినెస్ చేశాం కాబట్టి ఇప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఈ 2-3 రోజుల్లో జరగబోయే పరిణామాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఈగల్ వాయిదా ప్రచారం ప్రపంచమంతా తిరుగుతున్న నిర్మాతలు మాత్రం నో చేంజ్ అని అంటున్నారు. ఇక నా సామిరంగా సైంధవులు ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ పరిశ్రమ పెద్దలు కొందరు ఈ 5 సినిమాల క్లాష్ ని వీరంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ సానుకూల సంకేతాలు మాత్రం రావటం లేదు. హనుమాన్ నిర్మాత చేసిన కమెంట్లు క్రమంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశ్నలు సబబే కానీ సమాధానం దొరకటం కష్టమైన పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు?